వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. నా పేరు వనజ. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను కోన గురువయ్య యాదవ్ ను చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజం వెంకటేశ్వర్లు నియామక పత్రం విడుదల చేశారు. ఎస్వీఎన్ ఛానల్ కి నమస్కారం. నా పేరు కోన గురువయ్య యాదవ్, సమాజ్వాదీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. సార్ మీరు చెప్పండి, అనకాపల్లి సిటీ డెవలప్మెంట్ కోసం మీ అభిప్రాయం చెప్పండి సార్. మాకు కానీ అనకాపల్లి ప్రజలు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి విశాఖ సిటీ ఎట్లాగుందో దాన్ని తీర్చిదిద్దుతాం అని మేము ప్రజలకు పిలుపునిస్తాము. అలాగే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. షుగర్ ఫ్యాక్టరీలు ఈ రకంగా మూతపడ్డాయంటే దానికి ప్రభుత్వమే కారణం అని చెప్పాలా. మరి ప్రతిపక్షాలు కానీ పాలపక్షాలు కానీ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ అనకాపల్లి పార్లమెంటు 7 అసెంబ్లీలు కూడా రైతులకి షుగర్ ఫ్యాక్టరీ ఎంతో ముఖ్యం. ఇవాళ మూతపడ్డాయంటే దానికి కారణం ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి ప్రభుత్వాలకు ఓట్లు వేసి గెలిపించి ఈరోజు ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సమాజ్వాదీ పార్టీ కానీ అవకాశం కలిగిస్తే కేంద్రంతో పోరాడి మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ఇక్కడ యువతకి ఉద్యోగాలు కలిగిస్తామని నేను అనకాపల్లి ప్రజలకు మాటిస్తున్నాను. గతంలో మినిస్టర్లు ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది వచ్చారు. ఇంతవరకు డెవలప్మెంట్ చేశారని అనుకుంటున్నారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడి అమర్నాథ్ గారు అనకాపల్లికి మంత్రిగా చేశారు. 100 ఎకరాలు కబ్జా చేసి లేఅవుట్ వేసుకున్నాడు తప్ప అనకాపల్లిని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీర్చిదిద్దింది ఏం లేదు. ఆయనకి మహా ఐటీ శాఖ ఇచ్చారు. దానికన్నా ఈ కోడిగుడ్ల వ్యాపారం ఇస్తే బాగుంటుందేమని మీ ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ మీద మీ ఒపీనియన్ ఏంటి? టీడీపీ ఒపీనియన్ అంటే వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీసీలు నష్టపోయారు తప్ప బీసీలకు లాభం లేదు. ఈసారి ఆలోచించుకోవాలి ప్రజలు. నిజమైన నాయకులు కోట్లేసి గెలిపిస్తారు, ఇట్లా మోసం చేసేవాళ్ళు కోట్లేసి గెలిపిస్తారు. రేపు జరగనున్న 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. మరి కేంద్రంలో బీజేపీ కానీ స్టేట్లో కానీ అధికారంలోకి వస్తుందంటారా? బీజేపీ ఎట్లా వస్తుందండి? 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు తీసుకోండి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం, నర్సీపట్నం కేంద్రంగా యువతను మోసం చేసి బీజేపీలో నేను మొత్తాన్ని అంటలా కొంతమంది నాయకులు ఉన్నారు. యువత దగ్గర నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పేరుతో, స్మార్ట్ విలేజ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి ఈరోజు యువతని రోడ్డు మీద లాగారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడ్డాయి. మరి సిఐడికి అప్పచెప్పారు కేసుని. 3 కమిటీ వేసి ఆ కమిటీని కూడా తొక్కుపట్టింది. మరి ఈ రకంగా ఇన్ని జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఏ రకంగా ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచన చేయాలా. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 30,000 మంది యువత మోసం చేశారు ఈ భారతీయ జనతా పార్టీ లీడర్లు. మాకు కానీ అవకాశం కలిగిస్తే రేపు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీకు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఢిల్లీ తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టి వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ ఆస్తులు జప్తు చేపించి కోర్టు ద్వారా వాళ్ళకి న్యాయం చేసే వరకు మేము పోరాడతాం. అలాగే మరి గతంలో బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎంగా ఉండేటప్పుడు మరి అనకాపల్లి డిస్ట్రిక్ట్ కానీ లేదా మన ఏపీ రాష్ట్రాన్ని కానీ ఏమీ చేయలేదని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్న బూడి ముత్యాల నాయుడు గారు కూడా ఆయన మాడుగులుగా చేయలేదు. ఇంకా అనకాపల్లికి ఏం చేశాడు? ఆయన రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయండి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్నా ఏనాడు కూడా రాష్ట్రాన్ని నాశనం చేసేది తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. మరి ప్రజలు ఇలాంటి వ్యక్తులకు ఏ రకంగా ఓట్లు వేస్తారో వాళ్ళే తీర్పు చెప్పాలా. మరి మీరు యాదవ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు, మీకు కమ్యూనిటీ వాళ్ళు మీకు ఓట్లు వేస్తారంటారు? వేస్తారనే ఉద్దేశంతో బేషై దిగాం. మరి తెలుగు యాదవ్ మాస్టర్ సంఘం పెట్టి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాలు దగ్గర 300 మందికి నేను సాయం చేస్తున్నాను. కమ్యూనిటీ పరంగా చేశారనే ఉద్దేశంతో నాకు ఓట్లు వేస్తారని నేను నమ్ముతా ఉన్నాను. చేయనప్పుడు నన్ను ఆదరించరు, ప్రతి నియోజకవర్గంలో ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఓట్లు నాకు పడతాయి. 70 నుంచి 80 ఓట్లు వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే అనకాపల్లి బెల్లం మార్కెట్లో గిట్టుబాటు ధర కోసం రైతులు వాపోతున్నారు. దాని మీద మీ ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో బెల్లం మార్కెట్ అనేది రైతులు చాలా నష్టపోతున్నారు. సమాజ్వాదీ పార్టీకి అవకాశం కలిగిస్తే దీన్ని వరల్డ్ మార్కెట్ తీసుకెళ్లి రైతులు గిట్టుబాటు ధర కలిగిస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాను. అంటే ఇక్కడ మీ పార్టీ తరపు నుంచి మీకు కనీసం డిపాజిట్లు అయినా వస్తాయని అనుకుంటున్నారు? ఎందుకు రావనుకుంటారండి? యూపీ పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అఖిలేష్ యాదవ్ గారు రాష్ట్రాన్ని ఒక చేతితో ఇస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మేము పార్టీని ఎందుకు రావడం?
ఖచ్చితంగా ప్రజలు మాకు ఆదరిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా పార్టీ అండగా ఉంటుంది. ఏ కార్యకర్త కష్టం వచ్చినా సరే 24/7 మా పార్టీ అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మా మహిళా అధ్యక్షురాలు మా సిస్టర్ ఇక్కడే ఉంది. ఆమె కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఆమెను కూడా అక్కడ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారని మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. అలాగే గతంలో మీరు న్యూస్లో కూడా స్వచ్ఛ భారత్ పేరు మీద స్కామ్ జరిగిందని దాని మీద మీరు చెప్పండి సార్. ఎవిడెన్స్ ఉన్నాయండి నా దగ్గర కూడా. ఎన్ని స్వచ్ఛ భారత్కి సంబంధించిన ఎవిడెన్స్ ఫైలే ఉంది నా కాడ. నేనే ఉట్టి మాటలు చెప్పకుండా ఒకరి మీద నిందేయట్లేదు, సాక్ష్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కసారి నాకు ఎంపీగా యువత నాకు అవకాశం ఇస్తే ఎక్కడైతే మోసపోయారో స్వచ్ఛ భారత్ పేరుతో భారతీయ జనతా పార్టీ చేసిన నాయకులు కొంతమంది 100 కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడ జరిగిందో అవన్నీ బయట పెడతా మీకు సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఎవరైతే బాధ్యతన్నారో వాళ్ళందరూ తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టి ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టను.